పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం జూలై నెల 28వ తేదీ నుండి 47 రోజుల పాటు అంటే సెప్టెంబర్ 13వ తేదీ వరకు ఏర్పడుతున్నటువంటి దుష్టారిష్ట యోగం. ఈ యోగం ఏ గ్రహాల యొక్క కారణంతో ఏర్పడుతుందంటే కుజ శని గ్రహాల పరస్పర వీక్షణం, కుజరాహు గ్రహాల యొక్క షష్టాష్టక సంబంధం. ఇది 47 రోజుల పాటు ఉంటాయి. ఆ తర్వాత శనికేతు గ్రహాల యొక్క షష్టాష్టక సంబంధం సంవత్సరం అంతా ఉంటుంది. ఈ అంటే పాపగ్రహాల యొక్క కలయికతోటి, పాపగ్రహాల యొక్క వీక్షణంతో, పాపగ్రహాల యొక్క సంబంధంతో ఏర్పడుతున్నటువంటి ఈ దుష్టారిష్ట యోగం యొక్క ప్రభావం మీనరాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది, మీనరాశి వారు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేటటువంటి సూచనలు, సలహాలు ఇక్కడ కనుక తీసుకుంటే, మీనరాశి వారికి మీ జన్మరాశిలోనే శని సంచరిస్తున్నాడు. ఏలినాటి శని జరుగుతున్నది. అలానే సప్తమ స్థానంలో కుజుడి యొక్క సంచారము కూడా జరుగుతున్నది. ఈ కుజుడు మరియు శని రెండు గ్రహాలు కూడా ఆపోజిట్ యాంగిల్స్లో, అంటే ఎగ్జాక్ట్లీ 180 డిగ్రీస్లో ఉన్నారు, 180 డిగ్రీలలో ఉన్నారు. కుజుడు ప్రధానంగా వేటికి సంబంధించినటువంటి కారక గ్రహం అంటే ఈ కుజ శని గ్రహాల యొక్క షష్టాష్టక సంబంధం, కుజ శని గ్రహాల పరస్పర వీక్షణం, కుజరాహు గ్రహాల యొక్క షష్టాష్టక సంబంధం, వీటి గురించి ప్రధానంగా తెలుసుకుందాం. కుజుడు ప్రధానంగా వేటి కారకుడు అంటే శక్తికి, కోపానికి, ఆపదలకు, తెగింపుకు కారకుడు ఇక్కడ. ఎందుకంటే మీ జన్మరాశికి ద్వితీయ స్థానాధిపతి, ధనాధిపతి, వాక్స్థానాధిపతి మరియు భాగ్యస్థానాధిపతి కూడా. 7వ స్థానం అనేటటువంటి దేనికి సంబంధించిన స్థానం అంటే భార్యాభర్తల మధ్య సంబంధానికి, వ్యాపార భాగస్వామ్యానికి, ప్రత్యక్ష శత్రువులకు కూడా సంబంధించినటువంటి స్థానం. ఇక్కడ మీనరాశి వారు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏమిటంటే ఈ 47 రోజుల్లో పెళ్ళైనటువంటి వారికి భాగస్వామ్య సంబంధాలలో అభిప్రాయ భేదాలు కలుగుతూ ఉంటాయి. అంటే భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు తారాస్థాయికి చేరే అవకాశాలు ఉంటాయి. ప్రతి చిన్నదానికి కోపతాపాలు తలెత్తే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. వివాహం కావలసినటువంటి వారికి ఆలస్యాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే విపరీతమైన మానసిక ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది. వ్యాపార భాగస్వామ్యాలలో మీరు ఇప్పటి వరకు ఏదైతే అగ్రిమెంట్స్ చేసుకున్నారో ఆ అగ్రిమెంట్స్ కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా కోర్టు కేసులు కానీ, కాంట్రాక్టులకు సంబంధించిన సమస్యలు కానీ ఎక్కువగా ఏర్పడే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. మహిళలకు కనుక తీసుకుంటే మీనరాశిలో జన్మించినటువంటి వారికి గర్భాశయ సంబంధమైన సమస్యలు ఎక్కువగా బాధించే ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా వైద్యుల యొక్క సూచనలు, సలహాలు తీసుకోవడం చాలా మంచిది. మీ జన్మరాశిలోనే శని యొక్క సంచారం జరుగుతున్నది. శని మీ రాశిలో, మీనరాశిలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఇక్కడ ప్రధానంగా శని భగవానుడు ఈ 47 రోజుల పాటు విపరీతమైన అలసట కలిగిస్తాడు. కొంచెం ఎనర్జీ లెవెల్స్ అనేటటువంటి తగ్గిపోతూ ఉంటాయి. ఏ పని కోసమైతే ప్రయత్నిస్తూ ఉంటారో వాటిలో అవి పనులు ముందుకు పోకపోవటం, నిరుత్సాహం పెరిగిపోతూ ఉంటుంది, నిరాశలు ఎక్కువైపోతూ ఉంటాయి. ముఖ్యంగా గతంలో చేసిన రుణాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క తీవ్రత కొంచెం పెరిగి ఆత్మవిశ్వాసం దెబ్బతీసేటటువంటి విధంగా కూడా ఉంటుంది. రాహువు మీ జన్మరాశికి 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇక్కడ కూడా సప్తమ స్థానంలో సంచరించేటటువంటి కుజుడికి, 12వ స్థానంలో సంచరించేటటువంటి రాహువుకి మధ్య షష్టాష్టక సంబంధం ఏర్పడింది. ఈ రాహువు 12వ స్థానంలో సంచరిస్తూ కుజుడితో సంబంధం కలిగినటువంటి కారణం చేత ఆకస్మికంగా డబ్బు మొత్తం కూడా ఆవిరైపోయే ప్రమాదాలు ఉంటాయి. శత్రువుల వల్ల నష్టాలు కలిగే పరిస్థితులు కూడా కలుగుతూ ఉంటాయి. ఇతర దేశాలకు, విదేశాలకు ప్రయాణాలు కనుక మొదలుపెట్టినట్టయితే ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. నిద్రలో కూడా కలవరం, అంటే ప్రశాంతంగా నిద్రపోయే పరిస్థితులు కూడా ఉండవు. ఇక ఈ శనికేతు గ్రహాలకు సంబంధించినటువంటి షష్టాష్టక సంబంధం గురించి ఇప్పుడు తెలియచేయట్లేదు. కారణం ఏమిటంటే అది సంవత్సరం అంతా ఉంటుంది. సరే, మీనరాశి వారికి ఎందుకంటే డైరెక్ట్గా మీ రాశిలోనే శనుడు, సప్తమ స్థానంలో కుజుడు యొక్క ప్రభావం ఉన్న కారణం చేత ప్రధానంగా రిలేషన్స్ మెయింటైన్ చేసేటటువంటి విషయంలో జాగ్రత్తలు పాటించండి. కొత్త అగ్రిమెంట్స్ తీసుకునేటటువంటి విషయంలో జాగ్రత్తలు పాటించండి. ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే ఏదైనా చిన్న ఆరోగ్య సమస్య కలిగినప్పుడు దానిని సులభంగా తీసేయకండి. కొంచెం
పెద్దవాళ్ళ యొక్క సూచనలు సలహాలు అంటే ఎక్స్పర్ట్స్ యొక్క సూచనలు సలహాలు తీసుకోవటం మంచిది. అలానే ఇక్కడ ఈ 47 రోజుల పాటు కానీ ఈ 47 రోజుల పాటు మీనరాశి వారికి అధికమైనటువంటి రక్తపోటు కానీ లేదా పేగులకు సంబంధించిన సమస్యలు కానీ మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు కానీ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అటువంటి సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తే కొంచెం మీరు చెక్ చేయించుకొని డాక్టర్స్ యొక్క సూచనలు తీసుకోవటం మంచిది. అలానే గర్భాధారణ సంతాన సమస్యలు అనేటటువంటివి ఆడవారికి ఎక్కువగా కలిగించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వివాహపరంగా కుటుంబపరంగా కనుక మనం పరిశీలించినట్లయితే భార్యాభర్తల మధ్య ఖచ్చితంగా తేడాలు వస్తాయి. ఇద్దరూ కూడా సహనంతో పాటించాలి అనేది మీనరాశి వారికి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. అలానే కుటుంబ కలహాలు పెద్దవిగా మారకుండా జాగ్రత్తలు పడాలి. ఆర్థికంగా కనుక పరిశీలించినట్లయితే సప్తమ స్థానంలో సంచరించేటటువంటి కుజుడి యొక్క ప్రభావం కారణం చేత ఆర్థిక ఖర్చుల నియంత్రణ అనేది ఖచ్చితంగా చాలా అవసరం అని చెప్పాలి. నష్టాలు కలిగించే అవకాశాలు కూడా ఉన్నాయి. పెట్టుబడులు పెట్టడానికి మీనరాశి వారికి సరైన సమయం కాదు అని చెప్పాలి. ఇక ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటే సప్తమ స్థానంలో కుజుడు యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత మీనరాశిలో జన్మించినటువంటి వారు హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం చాలా మంచిది. దాంతోపాటు ఓం అం అంగారకాయ నమః అనే మంత్రం ప్రతిరోజు 108 సార్లు చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈ శనిగ్రహం యొక్క శాంతి కోసం శనివారం రోజున నల్లటి వస్త్రాలు ధరించి శనిగ్రహానికి సంబంధించిన జపం ఓం శం శనైశ్చరాయ నమః అనేటటువంటిది ఒక 108 సార్లు నల్లటి వస్త్రాలు ధరించి చేయటం వల్ల దాని యొక్క ప్రభావం కూడా తొలగుతుంది. అలానే 12వ స్థానంలో సంచరించేటటువంటి ఈ రాహు యొక్క కుజరాహు గ్రహాల యొక్క షష్టాష్టక సంబంధం ప్రభావం తొలగిపోవటానికి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఓవరాల్గా కనుక పరిశీలించినట్టయితే మీనరాశి వారికి 47 రోజుల కాలం మానసికంగా ఓర్పుతో ఉండాలి, దైవ చింతనతో ఉండాలి, ఖర్చులపై నియంత్రణ పాటించాల్సినటువంటి అవసరం అని చెప్పాలి. ఆత్మవిశ్వాసము, ఆత్మశుద్ధి, ఆత్మ నియంత్రణ ఈ 3 మీనరాశి వారికి ప్రధానమైనటువంటి ఆయుధాలు. ఈ మూడింటిని అంటే ఆత్మవిశ్వాసం, ఆత్మశుద్ధి, ఆత్మ నియంత్రణ ఇవి ప్రధాన ఆయుధాలు. వీటి ద్వారా అనేక రకాలైనటువంటి ప్రతికూలతలు కూడా తొలగించుకొని మంచి ఫలితాలు పొందవచ్చు. ఇవి మీనరాశి వారికి దుష్టారిష్ట యోగం వల్ల కలిగేటటువంటి ఫలితాలు. శుభం.